ఇట్స్ నాట్ ఫర్ కిడ్స్. ఇక్కడ కిడ్ కొన్నాడికి ఈ సినిమా రావద్దు. హ్యాపీ మెన్స్ డే అండి. సో ఉమెన్స్ డేకి ఉన్నంత ఇంపార్టెన్స్ మెన్స్ డేకి చాలా తక్కువ అనిపిస్తుంది నాకు. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. అయినా కానీ ప్రతి పురుషుని విజయం వెనుక స్త్రీ ఎలా అయితే ఉంటుందో ప్రతి స్త్రీ విజయం వెనుక కూడా 100% ఒక మెన్ 100% ఉంటారు. థ్యాంక్ యూ. ఏం చెప్పగలను ఇంతకన్నా? ఎవరు నువ్వు? లేటెస్ట్ స్టార్ట్ And happy Men's Day అందరికి, to all the men out here. ఈ ఫీలింగ్ ఏంట్రా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. మీరు నాకు ఫాలో చేయండి, నేను మీకు ఫాలో చేస్తాను. ఎందుకు అడుగు తింటానికా? వాహ్, క్యా ఖూబ్సూరత్ హై. స్ట్రింగులు దిగిపోతున్నాయి లోపల. మీ వచ్చే హస్బెండ్ కి శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యూచర్ లో? నో మోర్ శాలరీ. నో మోర్ శాలరీ. ఎందుకు శాలరీ అలా? ఇంట్లో ఉండి మమ్మల్ని బాగా చూసుకొని మేము చెప్పిన మాట వింటే చాలు. ఫస్ట్ అమ్మాయి కాదు మామ, అమ్మాయి కాదు. పొరపాటు భూలోకి వచ్చి ఎలా తిరిగేలా తెలియకుండిపోయిన దేవత మామ. కన్సిస్టెంట్ గా ఆడియన్స్ ఈస్ లూజింగ్ హోప్ అండ్ ఇంట్రెస్ట్. ఓకే, సో హౌ డు వి అర్థం కాలేదు. ఎండింగ్ అర్థం కాలేదు బ్రదర్, ఏమన్నారు? కన్సిస్టెంట్ గా ఇంట్రెస్ట్ పోతుంది ఆడియన్స్ కి థియేటర్ కి రావడానికి. ఏమైనా మాట్లాడతావు మింగు. మీ సినిమా కూడా లాస్ట్ సినిమా 2 వీక్స్ లో వచ్చేసింది. మాట్లాడుతుంటాడు. సో దేర్ ఆర్ అదర్ రీజన్స్ ఫర్ దాట్. నీకు సావేరా, కన్ఫర్మ్ నీకు సావే. సో ఏం చెప్పి తీసుకురాగలుగుతాం థియేటర్ కి ఆడియన్స్? వాళ్ళకి ఎవరు సపోర్ట్ కోసం అయితే చూస్తలేరు. మమ్మల్ని ఎవరైనా హెల్ప్ చేయండి మేము థియేటర్ వెళ్ళడానికి అని. మనమే అవసరం లేని సర్వీస్ ఇస్తున్నాం వాళ్ళకి. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ నాకు కూర్చో. ఆ సర్వీస్ అంటే ఏది చెప్తా? అవసరం ఉన్న సర్వీస్ రివ్యూస్ ఒప్పుకుంటా. అవసరం లేని సర్వీస్ ఏం తెలుసా? 2 నిమిషాలు ట్రైలర్ కి మనం అరగంట రివ్యూ ఇస్తాం చూడు. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజు అంతా. జాగ్రత్త పడుకుంటా. థియేటర్ కి పోవడానికి వాడికి టికెట్ కొనుక్కొని థియేటర్ వెళ్ళాలి కాబట్టి వాడికి ఓకే యు ఆర్ గివింగ్ రివ్యూ. నీ ఒపీనియన్ అంటే రెస్పెక్ట్ ఉన్న వాళ్ళు కొంతమంది నీ ఒపీనియన్ ఫాలో అయ్యి వీడు చెప్పింది తింటే కొంచెం మనం థియేటర్కి పోయే దగ్గర నుండి బచాయిస్తాము, లెట్స్ ఫాలో అయ్యమని. అర్థమైందండి? అర్థమైందా మీకు? ప్రతి ఒక్కరికి వాళ్ళ ఒపీనియన్ ఫాలో అయ్యేటోళ్ళు కొంతమంది ఉంటారు. ఐ అగ్రీ. ట్రైలర్ అనేది 2 నిమిషాలది. అది నీకు నాకు ప్రతి ఒక్కడికి ఫోన్ లో ఉన్నది. అది డైరెక్ట్ ఆడు చూసుకోగలుగుతాడు ట్రైలర్. 2 నిమిషాల ట్రైలర్ కి అరగంట రివ్యూ అవసరమా? అంటే అది రామ్ వాడి రివ్యూ వాడు ఇచ్చుకోలేడు చూసుకొని ఆ ట్రైలర్. అది అనవసరం అంటున్నాం. స్వీట్ వార్నింగ్. అండ్ సినిమా థియేటర్ కంటవా డిసప్పాయింట్ అవుతుర్రు, జనాలు బాధపడుతుర్రు అని. జనాలు ఇంత నీ అంత బాధపడైతే ఎవరు చెప్పలేదు. నో మాకు వస్తుంది. లైక్ దే సే ఇట్, దట్స్ వై ఐ యామ్ సేయింగ్ ఇట్. ఐ యామ్ నాట్ మేకింగ్ పెడుతుర్రు సర్వే. ఇది కామెంట్స్. అది మడిచి కామెంట్స్ ని నువ్వు ప్రపంచం అనుకోలేవు. నిజమేనయ్యా పుల్లారావు. వరల్డ్ ఇస్ బిగ్గర్ దెన్ కామెంట్ బాక్స్. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? కామెంట్ బాక్స్ లో లేనోళ్ళు చాలా మంది పనులు చేసుకుంటూ బయట బిజీ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. అంత మాట నెవర్ సా కామెంట్ ఆన్ గ్రౌండ్ వెళ్ళి ఆల్సో వి డు సర్వీస్ అండ్ ఆల్. ఆన్ గ్రౌండ్ వెళ్ళి వి డు సర్వీస్ అండ్ ఆల్. అదే ఏ లెవెల్ వెళ్ళినావు నువ్వు? ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? వెళ్ళే వరకు మాక్సిమం అంటే వీఆర్ ఇండివిజువల్స్ కాబట్టి మేము వెళ్ళే వరకు మీ వీడియోలోనే మీకు మంచి సమాధానాలు చెప్పిన వాళ్ళు. అబ్సల్యూట్లీ. వ్యూవర్ వాళ్ళంతా బేకార్ ఎక్కువైపోయారు కదా ప్రతి సినిమాకి. అయిందా? బాగైందా? సరిపోయే సినిమా సినిమా బాగాలేదన్నారు, బట్ సినిమా చూస్తే సినిమా చాలా బాగుంది. అయిపోయి ఈ రివ్యూవర్లు ఏం చేయాలంటారు? ఏంది మడత పెట్టే అంతే. నెగిటివిటీ ఎందుకు వస్తుందని నేను అడిగిన ఎందువల్ల వస్తుంది నెగిటివిటీ? వాడు ఏమన్నాడు? మీ వల్లనే అన్నాడు. మీరే వీడియోలు చేస్తున్నారు కదా.
సో అది కూడా మీరు చేసిన రీసెర్చ్ లో వచ్చిన ఆన్సరే కదా. డెఫినెట్లీ. బట్ ఎక్స్ట్రీమ్ మాసెస్ లోకి మీరు కూడా వెళ్ళలేదు నన్ను అడిగితే. ఎక్స్ట్రీమ్ మాసెస్ అనే అవి వేరే పార్క్ లో ఉండరు వాళ్ళు. ఎక్స్ట్రీమ్ మాసెస్ అనేటోళ్ళు ఒక గల్లీలు ఉంటారు. నిజంగా ఒక మెకానిక్ షాప్ కి పోయి టైర్ పంచర్ చేస్తున్నాడు. అర్థమైందా రాజా? నేను వాడిని మైండ్ లో పెట్టుకుని ఆ టైంలోనే ఫలక్నామా తీసినప్పుడే చెప్పిన నేను ఆడి కోసం సినిమా తీస్తున్నాను. సూపర్. నీకు బాయ్ ఫ్రెండ్ ఎందుకు లేడు? आई फोन का नाम ही काफी है మా ఇంట్లో ఒప్పుకోరు, మాది చాలా డీసెంట్ ఫ్యామిలీ. क्योंकि ये ब्रांड है छोटे. రిలాక్స్. పెట్టు ఎక్కడ సార్ ఏంటి పాటలు పెట్టు. రెప్పు. గుడ్ మార్నింగ్. శ్రద్ధ గారు, మీరు ఆ జెర్సీ మూవీలో నాని గారికి 500 ఇస్తే అయిపోవండి. అరే నేను ఎందుకు నాకు కూడా సేమ్ అనిపించింది రా. అన్నా మన కొలపోడే అన్నా. మీరు కూడా బాలయ్య గారి పక్కన ఒక మంచి రోల్ చేస్తున్నారు. ఈ విధంగా మీరు కూడా లక్కీ అయిపోయారా? ఇది కూడా లక్ కాదు సార్. అఫ్ కోర్స్, ఐ మీన్ ఐఎమ్ ప్రివిలేజ్ టు బి వర్కింగ్ విత్ హిమ్. ఎందుకంటే అందరికి ఆ ఛాన్స్ రాదు. చూసి నేర్చుకోండి. బట్ లక్కీ, ఐ డోంట్ థింక్ ఇట్స్ లక్. మా కూర ఇత్తుల కూర, చిక్కుడిత్తుల కూర. మీదే కూర? ఏ ఇత్తుల కూర? మాదా మేకపిచ్చల కూర. అన్ప్రొఫెషనల్ గా అడుగుతా. అంటే ఫిల్టర్ మీరు ఎలా ఫిల్టర్ లేకుండా ఉంటారో నేను అలాగే ఫిల్టర్ లేకుండా అడుగుతా. అచ్చా ఠీకే. సో క్వశ్చన్ ఏంటంటే చూసి అడుగు లైవ్ ఇది. క్వశ్చన్ ఇప్పుడు కరెంట్లీ ఈ మంత్ అబ్బాయిలకి చాలా క్లిష్టమైన మంత్. అంటే నో నట్ నవంబర్ నడుస్తుంది. ఆ దానికి మెకానిక్ రాకీ వల్ల ఏమైనా డిస్టర్బెన్స్ జరిగే ఛాన్స్ ఉందా? అంటే ఎస్. అండ్ కుర్రోళ్ళకి యూత్ కి ఎంత వరకు కనెక్ట్ అవుతుంది? ఫస్ట్ వన్. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఫస్ట్ నో నట్ నవంబర్ అన్నావు. ఇక్కడ అందరు నట్లు తిరుగుతున్నాయి. అసలు ఇది ఏందని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం భారతదేశంలో కొన్ని తెలియని విషయాలు తెలుసుకునే పరిస్థితి వచ్చింది. సో దాంట్లో నువ్వు ఈ రోజు అందరికి నో నట్ నవంబర్ అందరు ఫోన్ తీసి గూగుల్లో కొట్టుకునేటట్టు ఒక పరిస్థితి తీసుకొచ్చి అందరిని ఓపెన్ మైండెడ్, బేసికల్లీ అందరు ఓపెన్ మైండెడ్ అయిపోవాలి అని ఆ నో నట్ నవంబర్ అనే విషయం ఏంది అని ఇప్పుడు అందరు గూగుల్ చేసేలా చేసినందుకు డబ్బులు కొట్టాడు కానీ. హిందీ వర్సెస్ తెలుగు. ఏం సుబ్బమ్మ ఎట్టున్నావు? కాదు భయ్యా, అబ్బాయిలకి ఆంటీల మీద ఉండే ఇంట్రెస్ట్ అమ్మాయిల మీద ఎందుకు ఉండదు? మరి అంత గట్టి గడితే ఏం చెప్తాం? కింద స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మినిమం డిగ్రీ ఉన్న వాళ్ళకి అర్థం అవుతుంది. నాతో కనెక్షన్ కట్ అవ్వకుండా ఉండాలంటే ఫోన్ రీఛార్జ్ చేయించు.